ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి విడుదలై ప్రయాణం చేస్తున్నారు. వారి ముందర విస్తారమైన ఎర్ర సముద్రం, వెనుక క్రూరుడైన ఫరోవు తన శక్తివంతమైన సైన్యంతో వెంబడిస్తున్నాడు. ఈ పరిస్థితిని చూసి ప్రజల హృదయాలు భయంతో నిండిపోయాయి. మేము ఐగుప్తులోనే చనిపోవడం మేలే కదా అని వారు మొరపెట్టుకున్నారు. అప్పుడు మోషే ప్రజలతో ఇలా అన్నాడు: భయపడకండి, నిశ్చలంగా నిలుచుడి. ఈ దినమున యెహోవా మీకు చేయు రక్షణను చూడుడి. యెహోవా మోషేతో పలికాడు: నీవు నీ దండమును ఎత్తి సముద్రంపై చాపుము. మోషే దేవుని మాటకు విధేయుడై దండమును ఎత్తాడు. ఆ క్షణంలో బలమైన గాలి వీచింది. ఎర్ర సముద్రం 2 భాగాలుగా విడిపోయింది. మధ్యలో పొడినేల మార్గం ఏర్పడింది. నీటి గోడలు 2 వైపులా నిలిచాయి. ఇశ్రాయేలు ప్రజలు ఆశ్చర్యంతో, భయంతో, విశ్వాసంతో పొడినేలపై సురక్షితంగా నడిచారు. ఫరోవు సైన్యం వారిని వెంబడిస్తూ సముద్రంలోకి ప్రవేశించింది. కాని చివరి ఇశ్రాయేలీయుడు బయటికి వచ్చిన వెంటనే యెహోవా సముద్రాన్ని మళ్లీ కలిపాడు. నీళ్లు ఉప్పొంగి ఫరోవు రథాలను, సైన్యాన్ని పూర్తిగా ముంచేశాయి. శత్రువుల శక్తి అంతమైంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను చూచి భయపడ్డారు. యెహోవాను మరియు ఆయన సేవకుడైన మోషేను నమ్మారు. వారు ఆనందంతో దేవుణ్ణి స్తుతించారు. యెహోవా నిజంగా శక్తివంతుడైన దేవుడు. ఆయన తన ప్రజలకు అసాధ్యమైన చోట కూడా మార్గం చేస్తాడు.